నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా నాకు ఇష్టమైన ఫోటో చూపించాలనుకుంటాం మీ అందరికీ. చాలామందికి సెంటిమెంట్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఫొటోస్ అనో, బంధువుల ఫోటోలను, పిల్లల ఫోటోలను, లేకపోతే టూరిస్ట్ పోయిన ఫోటోలు చూస్తే వాళ్ళకి ఆనందం వేస్తుంది. నాకు ఈ ఫోటో చూస్తే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క ఫోటో నా జీవితాన్ని మార్చాలని చూశారు. ఈ ఒక్క ఫోటోతో కిరణ్ రాయల్ కథం చేద్దామని చూసినారు. ఈ ఒక్క ఫోటోతో కిరణ్ రాయల్ కుటుంబాన్ని అవమానాలు పాలు చేయాలని చూశారు. ఈ ఒక్క ఫోటోతో నాకు ఒక ఆశ్చర్య నవ్వేమంటే, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నా మీద పెట్టి శ్రద్ధ ఒకరోజు జగన్ మీద పెట్టుంటే ఎలక్షన్ ముందు ఓ 10 సీట్లు ఎక్కువ వచ్చేది. సీరియస్. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎలాన్ మాస్క్ ఆయనే దానికి చైర్మన్ ఎండి, ఆయన కూడా షాక్ ఏంటాడు, ఎవడురా వీడు స్వామి అనేసి. అన్ని ట్విట్టర్లో ఏం చేశారు వీడు అంత పని. మీరు అదే పని పట్టుకొని పేటీఎం గాళ్ళు డబ్బులు జీతాలు తీసుకొని పేటీఎంల కోసం కక్కుర్తిపడి తిప్పినారు. తిప్పి ఉంది లేంది ఉంది, అరగంటకు ఒకటి గంటకు ఒకటి దొండకాయ కిరణ్ అనేసి. నేను దొండకాయని అనుకోండి, కానీ పవర్ఫుల్ దొండకాయ, నేను ఘాటైన దొండకాయ. మీరు తెలుసుకో విషయం అంటే, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, చిట్టిరెడ్డి అండి బ్యాచ్, మళ్ళీ చెప్తున్నా చిట్టిరెడ్డి అనేసి, నేను మళ్ళీ చెప్తా చిట్టిరెడ్డే, ఆయన పేరు చిట్టిరెడ్డే. ఈ ఒక పోస్టర్ చూపించినందుకు మీకు ఖాళీ ఒక మహిళ నాపై ఉసుగలిపి, పాపం ఆ మహిళ మీ ట్రాప్లో పడిపోయి బలైపోయింది ఈరోజు అనుకుంటా. ఆ అమ్మాయి మీద ఈరోజు ఆ అమ్మాయిని బలి చేశారు. ఆ అమ్మాయి ఎక్కడో పాపం 2-3 ఏళ్ళకి దాంకొని ఉండిందంట, కేసులు ఉన్నాయని రాకుండా ఉంటే ఆ అమ్మాయిని ఫోన్ చేసి భూమన అభినయ్ రెడ్డి, భూమన సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి గారి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, టీడీడీ ఎక్స్ చైర్మన్ కదా, భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి అంటే బ్యాచ్, ఆడున్న ఒక చెంచా బ్యాచ్లు అందరూ ఆ అమ్మాయిని పిలిపించి, మేము నీతో సపోర్ట్ చేస్తాం, 25 లక్షలు డబ్బులు ఇస్తాం, కిరణ్ రాయల్ మీద ఇవన్నీ ఆరోపణలు చెయ్యి, అన్నీ చెయ్యి అన్నారు. నేను మొన్నే ప్రెస్ మీట్లో చెప్పా, ఆ అమ్మాయి మా ఇంటి పక్కనే ఉండింది, మా ఇంట్లోకి వస్తూ పోతూ ఉండే అమ్మాయి, మా పిల్లలు తెలుసు, బంధువులు తెలుసు, అందరూ తెలుసు, పక్కన 13 సంవత్సరాలు నాకు తెలుసు. ఎందుకు ఆ అమ్మాయిని ట్రాప్ చేశారో వాళ్ళు నాకు తెలీదు. ఏదో ఆర్థిక లావాదేవీలు గొడవలు అయితే ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు నాకు కిరణ్కి సెటిల్ అయిపోయిందని చెప్పి ఆ అమ్మాయి చెప్పి ఆ వీడియో పెట్టినా కళ్ళల్లో ఏం పెట్టుకోరు అలా వైసీపీ వాళ్ళు. కళ్ళు దొబ్బినారా మీకు ఏమైనా? చెప్పినాను కదా, అమ్మాయి మీద కేసులు ఉన్నాయి, అమ్మాయి వస్తే పట్టుకుంటారు. ఆ అమ్మాయి చెప్పింది, దాంకొని తిరుగుతున్నాను నేను, నా మీద రాజస్థాన్లో కేసు ఉంది, జైపూర్లో కేసు ఉంది, కర్ణాటకలో కేసు ఉంది, విజయవాడలో కేసు ఉంది. ఇందాక నాకు ఎవరో ఫోన్ చేశారు, రాజస్థాన్లో కేసు ఉందంట కదా, బెంగళూరు కూడా కేసులు ఉన్నాయి అమ్మాయి మీద. ఏం కేసులు అంటే, నేను ఇప్పుడు విచారణ ఎవరు 2-3 అడిగిన ఏంది అమ్మాయి మీద కేసులు ఉన్నాయంటే, ఏదో ఆడియో కాల్స్ వీడియో కాల్స్ చేసి ఏదో బ్లాక్మెయిలింగ్ చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు వేసుకుంది, అవన్నీ కేసు నమోదు చేశారు. బ్లాక్మెయిలింగ్ కేసులు ఉన్నాయి చాలామంది దగ్గర. ఆ అమ్మాయి రకరకాల వీడియో కాల్ చేసి మాట్లాడేది, రకరకాలుగా ఫోటోలు పెట్టింది. వాళ్ళు చెప్పారు, నాకు తెలియదు, ఎవడో హిందీలో చెప్పాడు, ఎవరో ప్రదీప్ డాక్టర్ అంట, చాంద్వాజీ జైపూర్ జిల్లా ఒక డాక్టర్, ప్రముఖ డాక్టరు ఈ అమ్మాయి ట్రాప్లో పడ్డాడని ఏదో సమాచారం ఉంది నాకు. అది ఎంతవరకు నిజం అబద్ధమో నేను కూడా త్వరలో తెలియజేస్తాను. వాడేదో నా దగ్గర ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, ఆ అమ్మాయికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ నా దగ్గర ఉంది, నీకు కావాలా అన్నాడు. ఆ అమ్మాయి నాతో వీడియో కాల్ మాట్లాడింది, నాకు రకరకాలుగా వీడియో కాల్స్ మాట్లాడింది, ఎవిడెన్స్ నా దగ్గర ఉందన్నాడు. దండంరా బాబు, మాకంత ఓపిక లేదు, మాకంత అవసరం లేదు, వైసీపీ వాళ్ళకి ఇంట్రా బాగా వాడుకుంటారని చెప్పిన. ఇట్లాంటి బూత్ పనులు వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారా, మార్పింగ్ కూడా చేసుకుంటారు, వాళ్ళకి ఇరా అని చెప్పిన. అది ఏమవుతుందో భవిష్యత్తులో నాకు తెలియదు. కానీ 15 సంవత్సరాలు నా కష్టం, పవన్ కళ్యాణ్ గారి మీద ఏగా వాళ్ళ నేను, వాళ్ళ కుటుంబం మీద ఏగా వాళ్ళ తల నరక్కెళ్ళే అభిమాని నేను. నా మీద ఆరోపణలు చేసి నన్ను పార్టీకి దూరం చేయాలని చేసి, నా మీద నిజం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు పార్టీకి దూరంగా ఉండమని చెప్పడం నిజంగా ఆయన మానవత్వం. ఎందుకంటే ఆయన చెప్పకపోయినా నేనే ఈ అలిగేషన్ అని చూసి కొద్ది రోజు పార్టీకి దూరంగా ఉండి రాజీనామా చేద్దాం కొద్ది రోజులు అనుకున్నా, కొద్ది రోజులు దూరంగా ఉందాం నేనే.
కొద్ది రోజులు పార్టీకి దూరంగా ఉందాం అనుకుంటున్నాను. నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదు, పవన్ కళ్యాణ్ గారి చెడ్డ పేరు రాకూడదు అనేసి నిన్న సాయంత్రమే మా ఇంట్లో వాళ్ళు చెప్పా. ఇది పవన్ కళ్యాణ్ గారి డ్యామేజ్ అవుతుంది, వీళ్ళు కావాలని జనసేన పార్టీ డ్యామేజ్ చేయాలి చూస్తారు చెత్తగాలు, అవసరమైతే నేను పార్టీని కొద్ది రోజులు దూరంగా ఉంటానని చెప్పి స్టేట్మెంట్ ఇద్దామన్న సమయంలో ఆఫీస్ నుంచి రావడం నాకు నిజంగా అయితే చాలా సంతోషం. దీనిలో న్యాయ పోరాటం చేస్తా. ఇంకా ఇంకా మీరు చాలా చూడబోతారు. ఆ అమ్మాయి బాధితులు ఎంతమంది రాబోతారు చూడండి. నేను ఇంకా అమ్మాయి గురించి మాట్లాడను. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పనులు చట్టం చేసుకుంటుంది, ఇది వాస్తవం. కానీ భూమన అభినయ్ రెడ్డి ఎక్కడున్నావు? టూర్కి వెళ్ళావా? ట్రిప్లో ఉన్నట్టున్నాడు పాపం. యాడ ట్రిప్లో ఉన్నాడు చెప్పకూడదు. కిరణ్ రాయల్ పని అయిపోయి ట్రిప్కి వెళ్తాడు. ఇప్పుడే మొదలెట్టాడు కిరణ్ రాయల్, ఇప్పుడు మొదలెట్టాడు. చెప్పాను నేను మొన్న కూడా. లేదు ఆ అమ్మాయి గురించి మీకు తెలియదు, ఆ అమ్మాయి ట్రాప్లో పడినారు, ఆ అమ్మాయిని ట్రాప్ చేశారు, మీరు అమ్మాయిని ట్రాప్ చేశారు, అమ్మాయిని ట్రాప్ చేశారు. ఆ అమ్మాయి కూడా చెప్పా ఈ మధ్య ఎప్పుడో 2 ఏళ్ళ ముందే. మీకు ఒక సూపర్ విషయం చెప్తే మీరు అంతా షాక్ అవుతారు. ఇది అందుకే ప్రెస్ మీట్. ఆ అమ్మాయి మీకు వీడియో చూపించింది, నేను చైనీస్ వీడియో. ఆ వీడియోని 2 ఏళ్ల క్రితమే ఆ అమ్మాయి చాలామందికి పంపించిన బ్లాక్మెయిల్ చేసింది. 2 ఏళ్ల క్రితమే నేను బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తే నేను 2023లో 24లో ఉదయ్ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ పెట్టి అందరూ గుర్తుంటుంది. నన్ను ఒక అమ్మాయి వేధిస్తూ ఉంది, నా పక్కన మా నాయకులు ఆ రోజు ఉన్నారు. నన్ను వేధిస్తున్నారు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, వైసీపీ అండదండలతో చెప్పా. తనే తిను. ఆ రోజు నేను మాట్లాడింది ఈ అమ్మాయి గురించి. నేను పేరు చెప్పలా, నాకు మానవత్వం ఉంది. ఆ అమ్మాయిలాగా నేను కూతురు ఫోటో చూపించేది, ఆమె కొడుకులు చూపించకూడదు బయట, నా కూతురుని చూపించంట. వాళ్ళ కొడుకులు పతివర్తలు, నా కూతురు ఫోటో చూపిస్తుంది. మొత్తం డిఫర్మేషన్ వేస్తున్నా. సాక్షి పేపర్ మీద 5 కోట్లకి వేస్తున్నా, ఆ అమ్మాయి మీద 3 కోట్లకి వేస్తున్నా. ఎందుకంటే నేను 1 కోటి రూపాయలు అని చెప్పింది కదా డిస్కౌంట్, అమ్మాయికి 3 కోట్లకి వేస్తా. 2 కోట్లు అమ్మాయికి ఆఫర్, సాక్షి మీద 5 కోట్లు వేస్తా. చెప్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారి భక్తుడిని, నేను మనిషిని, జనసేన కార్యకర్తగా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా కాళ్ళ ఎగరేసుకొని తిరుగుతా. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. చిట్టిరెడ్డి పోస్టర్ చూసిపించాడు. వైసీపీస్ నా కోసం పనిచేసిన సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా చూసుకోండి. మళ్ళీ చిట్టిరెడ్డి ఏమి పీకుతారు, పీకరు చూస్తారు. నేను కూడా ఏం చేస్తారు, ఫోటోలు వీడియోలు అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? వాయిస్ రికార్డులు ఇంకేమైనా ఉన్నాయా? ఏంటి ఏం చేస్తారు చేయండి, కోట్లు ఉన్నాయి. మీకు తెలియని విషయం అంటే మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో. వాస్తవం. నేను మంచివాడిని కాబట్టి, నేను మంచివాడిని చెప్పుకోను, కానీ నాకు కొంచెం క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను కొన్ని విషయాలు మాట్లాడకూడదు. నాకు ఫోన్లు చేసి అమ్మాయి బాధితులు, ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ మా దగ్గర ఉంది, మీకు మేము సహాయపడతాము, మా దగ్గర చాలా ఉన్నాయి తీసుకోండి అంటే నాకు అవసరం లేదు అని చెప్పా. అది నా క్యారెక్టర్. లేదు మా తన అమ్మాయి అనుకుందో నాకే తెలియదు, కానీ నేనైతే మా అలాంటి పనులు ఎందుకు చేయకూడదు అనుకున్నా అంటే, నాకు ఇంట్లో ఒక చిన్న పాప ఉంది, నాకు ఒక చెల్లుంది, నాకు చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, పెద్ద కుటుంబం ఉంది నాకు. కాబట్టి నేను మహిళల్ని అంతగా నేను మాట్లాడకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఓకే మీరు అడగచ్చు, ఆ అమ్మాయికి మీరు వాయిస్ రికార్డు తిట్టినారా మాట్లాడారా అవన్నీ కూడా విన్నారు, అందరు విన్నారు కదా. కోర్టుకి ఇండి నిజంగానే నాది అవన్నీ కిరణ్ రాయలు మాట్లాడిందే. ఇంకో విషయం అన్నా, గొప్ప విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు నేను హలో అంటే మీరు హలో అంటారు కదా, ఎంతసేపు నేనే హలో హలో అంటానా? నేను మాట్లాడి తినిపిస్తారు, లెక్క ప్రకారం ఎత్తుకుంటాం. వాళ్ళు మాట్లాడింది రాదు ఎక్కడ, ఏమైంది? వాళ్ళు మాట్లాడింది రాదా? వాళ్ళు మోగవాలా? నేను తిట్టినా, నేను బండబుద్ధి తిట్టినప్పుడు వాళ్ళు చెవులు వింటా ఉన్నారా? తిరిగి మాట్లాడలేదా? వాళ్ళు మాట్లాడిన ఎక్కడ వీడియోలు కానీ ఆడియోలు కానీ, వాళ్ళు డ్యాన్స్లు వేసింది ఆడియోలు వీడియోలు ఏమి రాలేదే. కిరణ్ రాయలు మాత్రం షార్ట్ వేసుకుంటే షార్ట్ వేసుకునే పక్కన షార్ట్ వేయడం తప్ప ప్రపంచంలో. షార్ట్ వేసుకోకూడదు, కిరణ్ రాయలు పంచి కట్టుకుంటే న్యూస్, కిరణ్ రాయలు షార్ట్ వేసే న్యూస్, కిరణ్ రాయలు పడుకుంటే ఎవరు తెచ్చి పక్కన పెడతారు న్యూస్. మీరు మాత్రం ఇన్ని చేయొచ్చు, క్లబ్బులు పబ్బులు డిస్కోలు అన్నీ మీరు ఆడొచ్చు, మేము అవన్నీ ఆడకూడదు. ఏమంటే మీది పవిత్ర గల కుటుంబం, మమ్మల్ని గాలికి వదిలేసినారు. చెప్తా అన్నీ. సమయం వచ్చింది. ముందు నేను వివరాన్ని ఇమ్మని అడిగారు పార్టీ నుంచి.
నేను వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. ఖచ్చితంగా న్యాయం ఇప్పటికైనా గెలుస్తుంది. నాకు సహకరించిన ఈ 2 రోజులు నేను తినకుండా నిద్ర కూడా పోకుండా ఊరికి సొక్కాలు మార్చుకుని తిరుగుతున్నాను తప్ప, నాకు సహకరించిన నాతోటి జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా నా పేరున ఇక్కడున్న వీర మహిళలు కానివ్వండి, అక్కడున్న జనసైనికులు కానివ్వండి, బయట ఉన్న జనసైనికులందరూ కూడా వేలాది మంది లక్షలాది మంది ఫోన్లు చేసి నాకు, అన్న మీ వెంట మేము ఉంటాం, న్యాయం గెలుస్తుంది, నాకు తెలుసు న్యాయం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది లక్ష్మి కూడా తెలుసు. ఎందుకు చెప్పో అమ్మాయి కోసం పోలీసులు అమ్మాయి కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ రక్చర్ చేసి పెంట చేసి ఏదో కిరణ్ కోటో 50 తీసుకుంటే టూర్ వెళ్ళిపోదాం అనుకునింది పాపం. అనుకుంది 50 కోటి ట్రిప్కి వెళ్ళిపోదాం అనుకునిందేమో. చట్టం ఉంది కదా. వాడు ఇందాక మాట్లాడుతూ రాజస్థాన్ పోలీసులకి లక్ష్మీ ఏంటంటే తెలుసుకుని అడిగినాడు. 2 రోజులుగా మీడియాలో మాట్లాడతా ప్రెస్ మీట్ ఉంది నాదని చెప్పి ఊరంతా చెప్తే రారా మీడియా అక్కడికా? తిరుపతిలో కళ్ళు కనబడదు జనాలికా. పొద్దున 9కి మెసేజ్ పెట్టింది, లక్ష్మీరెడ్డి గారి ప్రెస్ మీట్, కిరణ్ రాయల్ బాధితురాలు అని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళేమి పోలీసులు ఏమి తెక్కలోలా రాజస్థాన్ తిరుపతి కూర్చోవాళ్ళు తిరుపతి ప్రెస్ క్లబ్ రాలేదేమే? ఇవి అర్థం ఉందా వైసీపీ వాళ్ళకి? వైసీపీ వాడు ఆ అమ్మాయి ఏదో మాట్లాడతా ప్రెస్ మీట్లో మనకే ఊర్లేరండి అనింది. అభినయ్ ఎవరో తెలియదండి. ఇప్పుడు ఆడు వచ్చిన లాయర్లు అంత ఎవరండి? ఆ అమ్మాయి కోసం ఫైట్ చేసే లాయర్లు అంత ఎవరు? జనాలు అమాయకులా? నా మీద వార్తలు రాయించేస్తే ఏమవుతుంది? రాయించుకోండి, ఏమి కాదు. కిరణ్ రాయలు గొప్పోడని రాసిన పేపరే ఈరోజు ఆ పేపర్లో నా గురించి తప్పు రాసినారు. జనాలు తెలుసు, అన్నీ ప్రజలు చూస్తున్నారు. సమయం పడుతుంది అంతే. నేను ఇంకా సమయం ఉంటా, మీరు ఇంకా వాస్తవాలు తెలుసుకుంటారు, ఇంకా చాలా అద్భుతాలు కూడా తెలుసుకుంటారు. అవసరమైతే మీరు జైపూర్ కూడా ప్రెస్ మీట్ పోవాల్సి వస్తుందేమో, వెహికల్ అరేంజ్ చేస్తాను నేనే అవసరమైతే. ఎందుకంటే మీకు జైపూర్ పోతే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. సీరియస్. జైపూర్కి వెళ్ళి చాంద్వాజీ పోలీస్ స్టేషన్ చాంద్వాజీ దగ్గరలో రేపు ఏమవుతుంది వెళితే మీరు ఇంకా అమ్మాయి గురించి చాలా విషయాలు మీకు తెలుస్తాయి. కానీ దూరం ఏర్పాటు చేయడం ఆలోచిస్తున్నాను, లేట్ తీసుకెళ్లేవాడిని. అదే ఎవరో చెప్తాను టికెట్లు వచ్చి నేను మా ఊరు హైదరాబాద్ ఏమన్నా టికెట్ 10,000 ఆలోచిస్తాను. రేపు పొద్దున పెళ్ళికి పోవాలంటే 10,000 అవుతుంది ఆలోచిస్తామంట. వాళ్ళు చెప్తారు టికెట్లు చెప్తామని చెప్తాను. నేనేం చెప్పినా నువ్వు 2 రోజులు సోషల్ మీడియాలో వాళ్ళు లక్ష్మీ అమ్మాయి అప్స్కాన్లో ఉందో తెలుసు, 3 ఏళ్ళుగా అప్స్కాన్ సంగతి తెలుసు. నువ్వు మొత్తం నేషనల్ ఛానల్ ఇంటర్నేషనల్ ఛానల్ అన్ని ఛానల్లో నువ్వు వస్తాడు, నేను అబ్జర్వ్ చేస్తాను. నీ ఫోన్ నెంబర్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళన్నీ కాల్ లిస్ట్ చూస్తారు కదా. ఈ రోజు ఎంత ఈజీగా పట్టుకుంటారు పోలీసు వాళ్ళు, పాకిస్తాన్లో పట్టుకొచ్చేస్తారు. వీళ్ళు పట్టుకోవడం వస్తామా? నువ్వు ప్రెస్ మీట్ పెట్టా, నేను ప్రెస్ మీట్కి రండి అంటే అందరూ పిలిస్తే వాళ్ళు కూడా వస్తారు. 2021 చార్జ్ షీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి అప్స్కాన్లో ఉంది. అప్పటి నుంచి అప్స్కాన్. అమ్మాయి ఇక్కడ ఉండదు. అమ్మాయి వచ్చి నా లాంటి ఎవరినో ఒకరిని బెదిరించి 20 10 లక్షలు తీసుకుని బెంగళూరు, హైదరాబాదు, ఊటీ, కొడైకెనాల్లో దిగుతూ ఉంటున్నాడు ప్రశాంతంగా. మళ్ళా వచ్చి మళ్ళీ లాంటిది వచ్చి మీకు ఇంకా విషయాలు తెలియాలంటే అన్న మీకు విషయాలు కొన్ని విషయాలు మాట్లాడకూడదు. జైపూర్లో ఒకవేళ వీళ్ళుంటే నేను వాడితో మాట్లాడించి ఈమె బాధితులు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పుడు ప్రదీప్ చౌహాన్ అనేవాడు, వాడి దగ్గర నుంచి ఒక వీడియో రిలీజ్ చేయిస్తాను నేను. ఈమె గురించి వాడు చెప్పితే అద్భుతంగా ఉంటుంది, నేను చెప్పడం కాదు. ఎందుకంటే నేను చెప్పినా అనుకో, నేను ఆరోపణ చేసింది కదా మా కిరణ్ రాయల్ దీన్ని తిట్టింది కదా, బా నువ్వు చైన్లు వేసినావు ఉంగరాలు వేసినావు తిడతారు. వాడు ఏమి వేయలే. అంటే పార్టీ ఉంది, పార్టీ శ్రేణులు ఉన్నాయి, బట్ ఒక మహిళగా నాకంటూ ఎవరు లేరు, నాకు సపోర్ట్ చేయండి అంటూ కూడా ఆమె వేడుకుంటుంది. సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా అంత ఉంది. ఏం వైసీపీ సోషల్ మీడియా బంధువు ఏమా? రోజు నిన్నటికి తిప్పినారు కదా, ఎవరు తిప్పాల? మొత్తం వైసీపీ సోషల్ మీడియా మొత్తం తిప్పింది వెనకాల. తెలియదు జనాలకే. సాక్షి పేపర్లో వాడమ్మ జగన్ గురించి కూడా చూపించుండ్రు ఈ 2 రోజుల్లో. సరిమిలా గురించి చూపించారు అన్నిసార్లు. ఆయనకు అన్యాయం జరిగిందా? వామ్మో ఎంత ప్రేమ ఈమెకి లక్ష్మీరెడ్డి మీద. సరిమిలారెడ్డిని పక్క పెట్టేశారు, విజయభారతిరెడ్డిని పక్కన పెట్టేశారు, లక్ష్మీరెడ్డిని ఎత్తుకున్నారు కదా ఆయన లక్ష్మీ బాంబులాగా. ఏమి చూపించినారా ఈడియోలు మీరు? ఇప్పుడు ఆమె మీద నమోదైన కేసులో అరుణారెడ్డి అని ఆమె పేరు ఉంది, లక్ష్మీరెడ్డి అని లేదు. కావాలని ఈ కేసులో నన్ను కిరణ్ రాయలే ఇప్పించాడు, కిరణ్ రాయలే వెనక నుండి క్రిప్టో కరెన్సీ వ్యాపారం నాతో చేయించాడు. ఇప్పుడు కిరణ్ రాయల పేరు ఉండాలి కదా, కిరణ్ రాయలు పెట్టినప్పుడు కిరణ్ పేరు ఉండాలి కదా. ఇప్పుడు పోలీసులు పెట్టేటప్పుడు ఉంటుంది అరుణారెడ్డి కదా, అరుణ్ రెడ్డి అని పేరు ఏదో ఉంది. వాళ్ళందరూ బాధ్యత చాలామంది వాడేసింది. మీకు చెప్తున్నాను కదా, ఒకసారి మీరు జైపూర్కి ఎవరైనా ఒక్కసారి మీరే వెళ్ళండి, చాంద్వాజీ స్టేషన్ అంట, మీరు అద్భుతాలు చూస్తారు. ఆ అమ్మాయి కాళ్ళు దండం పెట్టి వస్తారేమో, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ చదివిన. 2 ఏళ్ళ ముందు ఆ అమ్మాయిని పట్టుకోబోయిన పోలీసులు వస్తే తిరుచారు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తే ఆ అమ్మాయిని
తిరుచానూరు పోలీసులు తీసుకెళ్తే ఆ అమ్మాయి వేరే బకరాలను పట్టించేసింది. ఆడ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయి గుండె నొప్పి వచ్చి అప్పటికప్పుడు అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్ళి, ఇంకా సుబ్రహ్మణ్యం రెడ్డి సీఏ గుర్తుంది, మహానటి సినిమా చూసినట్టుంది రాయలన్నాడు నాకు ఫోన్ చేసి. అప్పుడు తప్పించుకుంది అమ్మాయి పోలీసుల దగ్గర నుంచి. అప్పటి నుంచి అమ్మాయి అప్స్కాన్లో ఉంది. అప్పటి నుంచి కూడా ఆ అమ్మాయికి సంబంధించిన ఎవరైతే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు చాలామంది. నాకు కూడా 10 సార్లు పోలీసులు ఫోన్ చేయాలి గతంలో. అంటే ఇప్పుడు ఆ వీడియోలు ఉన్నాయి నా దగ్గర, నేను కనుక నా దగ్గర ఉన్న వీడియోలన్నీ వదిలానంటే కిరణ్ రాయల్ ఆన్ ది స్పాట్ సూసైడ్ చేసుకుంటాడండి. త్వరగా వదలమని చెప్పండి. బిన్నా చూసే సినిమాలంతా బాగుంటుంది, నాకు కూడా ఇష్టంగా ఉంది. బిన్నా వదిలితే బాగుంటుంది. రోజు ఇది టైం వేస్ట్ రా. జైపూర్ పోతే వాడి దగ్గరికి ఏదో ఉన్నాయంట, నాకు ఎందుకు లేవన్నీ. అదేదో ఉంటే త్వరగా ఇచ్చేస్తే వైసీపీ పేటీఎం గారికి త్వరగా వదలండి రా, ఒక పని అయిపోతుంది. ఐ లవ్ దిస్ పోస్టర్, ఐ లవ్ దిస్ పోస్టర్. చెప్పా కదా, చాలామందికి వాళ్ళ కుటుంబం ఫోటో, ఫ్యామిలీ ఫోటో, అవ్వ తాత నాన్న ఫోటో ఇష్టం ఉంటుంది. నాకు మాత్రం ఈ ఫోటో అంటే ప్రాణం. దీన్ని ఫ్రేమ్ వేసి మా ఇంట్లో పెట్టుకుంటా. నన్ను ఎంత పెద్ద స్టార్ చేశారు కదా ఆయన మీరు. ఒక్క 10 రూపాయలు పోస్టరు 10 కోట్ల ప్రచారం చేశారంటే మామూలు కాదు ఆయన. వైసీపీ సోషల్ మీడియా నవ్వుస్తాను. నాకు ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయరా, బాధలు చూడండి రా. నా మీద పెట్టిన శ్రద్ధ జగన్ మీద, భారతి మీద, శర్మిల మీద పెట్టుంటే శర్మిలకు 4 సీట్లు వచ్చేది, ఆ జగన్కు 10 సీట్లు వచ్చేది. దొంగ దొరికిపోయాడు, బాబాయ్ హత్య. అది వదిలేసి కిరణ్ రాయల్ దొండకాయ రాయలట. దొండకాయ కిరణ్ రాయలు. నేను దొండకాయనే, కానీ ఘాటైన దొండకాయ. మీ భాషలో పెట్టుకోండి, ఇప్పుడు ట్రోల్ చేసుకోండి. ఘాటైన దొండకాయ కిరణ్ రాయల్. చెప్పాను మీకు, జనసేన పార్టీ జన సైనికులు సోషల్ మీడియాకి పని చెప్పారు మీరు ఈరోజు. తప్పండి. నేను నువ్వు నన్ను మా కుటుంబ సభ్యులు మాట్లాడుతారు, ఏది పడుతుంది మాట్లాడుతుంది. అమ్మాయి ఈరోజు ప్రెస్ మీట్ చూశాను, మీరు కూడా చెప్పలేని చెప్తే ఏదో ప్రెస్ మీట్ ఏదో మాట్లాడింది. మాకంతా ఆమె సాకిందంట. బాగానే ఉంది అన్న. లేదా వివరణ ఇచ్చి ఇమ్మన్నారన్నా, వెళ్ళిస్తా. వివరణ అంటే ఫోన్లు ఇవ్వడం కాదు, లిఖితపూర్వకంగా ఏమి జరిగిందో నా దగ్గర ఉన్న ఎవిడెన్స్. నా దగ్గర ఎవిడెన్స్ ఉందన్న. పాలు తాగి బుజ్జి కన్నా కాదు నేనేమి. అమ్మాయిగా చెప్పింది. ఇప్పుడు అమ్మాయి చెప్పింది కదా, కిరణ్ రాయల్ సామాన్యుడు కదా సార్, ఏమని అనుకో. నేను వెళ్ళి ఆఫీస్కి కుటుంబ సభ్యులతో వెళ్తా. నేను కూడా మా వీరమైన వేసుకెళ్తా, మా సైనికుల్ని వేసుకెళ్తా, మొత్తం ఒక బస్సుకి వెళ్తాం. ఇక్కడి నుంచి వెళ్ళి కలిసి ఏం జరిగిందో, ఏం జరుగుతాం తిరుపతిలో, ఏమేమి జరగాలని చూసారో, కిరణ్ రాయల్ వెనకాల ఎవరెవరు పనిచేస్తామో శక్తులు అన్నీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తా. ఇది మాత్రం వాస్తవం. ఊరికే అమ్మాయిని ట్రాప్ చేసేసినాడని ఏదో మాట్లాడతా, అంత పెద్ద ఫిగర్ ఏం కాదురా మనము. చూసుకోండి కొంచెం. ఒకప్పుడైతే బాగున్నావు, 10 ఏళ్ళ ముందు ఇంటికి రాలిపోతా ఉంది. ఏదో ఊరికి ట్రాప్. వైసీపీ నేతలకి నా నోరు మూయాల ప్రయత్నము. నా నోరు మూసేస్తే అభినయ్ రెడ్డి టీడీఆర్ బాండ్లు బయట పెట్టడం. అభినయ్ రెడ్డి ఏమేం చేసాడో త్వరలో పంపిస్తా, అన్నీ తీస్తాను బయటికి. మేము కూడా, మాకు సోషల్ మీడియా ఉంది, మాకు మీడియా ఉంది కదా. కరెక్ట్ కాదు ఇది. వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడం మీరు ప్రయత్నించినారు. దేవుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నాం. ఫైనల్లీ ఒకటే చెప్తున్నా, ఆడదాన్ని పెట్టుకొని లఫంగి రాజకీయాలు మాత్రం వైసీపీ వాళ్ళు చేస్తే మాత్రం మీకు అందరికీ లఫంగి పార్టీని పేరు పెడతా. లఫంగి పార్టీని పేరు పెడతా. చివరిగా మీడియా మిత్రులు సహకరిస్తూ మీ అందరికి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు వాస్తవాలు చూపిస్తున్నారు, జరుగుతున్నది కనుక్కుంటున్నారు, ఏం జరిగిందో తెలుసుకుంటారు. చాలా చాలా మీ అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ చెడ్డ పేరు నా వల్ల వస్తుందంటే నేను పార్టీకి దూరంగా ఉంటానని పవన్ కళ్యాణ్ గారికి చెప్పొస్తా. వస్తే రానివ్వను, రాదు, రాకుండా చూసుకుంటా. నాది బాధ్యత. థ్యాంక్ యూ అన్న. జై హింద్, జై